నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో జగన్ను మరొకసారి ముఖ్యమంత్రిని చేసేందుకు 175 నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్న ప్రవాసాంధ్రులు. భూమి టైటిలింగ్ యాక్ట్ వల్ల రైతుల భూములను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం లాక్కుంటుందన్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని హితం. కాకినాడ పిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్లో ఉద్యోగుల నిరసన. ఫెసిలిటేషన్ సెంటర్ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి జె నివాస్ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ సజావుగా జరుగుతుందని వెల్లడి. విజయ్ గోపాల్ రాగిరెడ్డి హని ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరిన సుమారు 100 మందికి పైగా యువకులు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయ సాధన కోసం యువత కృషి చేయాలన్న వైసీపీ కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి చలమలశెట్టి సునీల్. డీటెయిల్స్ చూస్తే గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కొండబాబు కాకినాడకు స్మార్ట్ సిటీ తీసుకువస్తే వైసీపీ పాలనలో ద్వారంపూడి కాకినాడకు గంజాయి డ్రగ్స్ తీసుకువచ్చాడని కాకినాడ సిటీ అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి వనమడి కొండబాబు ఆరోపించారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా కొండబాబు సోమవారం స్థానిక 45వ డివిజన్ నందు పర్యటించి ఓటును అభ్యర్థించారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కాకినాడను స్మార్ట్ సిటీగా ఎంపిక చేసి అభివృద్ధి చేస్తే ఈ 5 ఏళ్ల వైసీపీ పాలనలో కాకినాడ నగరాన్ని స్మార్ట్ సిటీ ముద్ర చెరిపివేసి గంజాయి డ్రగ్స్ సిటీగా మార్చేశారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బంగారు బాట కావాలంటే త్వరలో జరగనున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమిని అధికారంలోకి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరిన చివుకుల ఎబినేజర్, డివిజన్ నాయకులు గుమ్మల్ల వెంకటేశ్వరరావు, జనసేన నాయకులు సుంకర రామకృష్ణ, కేలంగి ప్రసాద్, వాకాడ శ్రీనివాసరావు, మూడే రాజబాబు, దీనా అనిల్, అంకం నాయుడు తదితరులు పాల్గొన్నారు. జగన్ వస్తాడు బాయ్ బాయ్ బాబు ఇలాగా ఓకే అండి. ఓకే సార్ ఓకే ఫోన్ మాట్లాడారు కదా. అభివృద్ధి ఏం కనబడలేదు అతని వల్ల. అతని పథకాలు కూడా నాకేం ఉపయోగపడలేదు. పైపెచ్చి విపరీతంగా రేట్లు పెంచేసి చాలామంది పేద ప్రజలు చాలా ఇబ్బంది పెట్టారు. ఇచ్చే పథకాల కంటే ఆయన పెంచిన రేట్లే అధికమైపోయినాయి. దానివల్ల నేను పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయ సాధన కోసం యువత కృషి చేయాలని వైసీపీ కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ కోరారు. మంగళవారం కాకినాడ ఫిషింగ్ హార్బర్ కరప మండలం పెనుగొదురు వలసపాకల గ్రామం నుండి సుమారు 100 మందికి పైగా యువకులు విజయ్ గోపాల్ రాగిరెడ్డి హని ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరారు. వీరికి చలమలశెట్టి సునీల్ పార్టీ కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్లలో రాష్ట్ర ప్రజలకు అనేక రకాల సంక్షేమ పథకాలు అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని, పేద ప్రజలను ఆదుకునే వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి ప్రజల మనసులో నిలిచారని, ప్రజలకు మంచి చేస్తున్న వైసీపీ ప్రభుత్వం మళ్లీ గెలిచి జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే రాష్ట్రం బాగుంటుందని యువకులు భారీ సంఖ్యలో పార్టీలో చేరుతున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అప్పారావు, సుజిత్, బుజ్జి, గణేష్, అప్పన్న, అభి, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.
సార్ ఒకసారి వెనక్కి రారా సార్ అందరూ సార్ వెనక్కి రండి సార్ ముందుకు వచ్చండి సార్ వెనక్కి రండి సార్ ఒకసారి చేతి సార్ సార్ ఒక్కసారి ఇలా చూడండి సార్ ఓకే సార్ ఒకసారి సార్ కాకినాడ ఫిషింగ్ హార్బర్ వాదలపూడి పంచాయతీ ఫిషింగ్ హార్బర్ నుంచి మాట్లాడుతున్నాం. మా అనిల్ రాగిరెడ్డి గారు ఆధ్వర్యంలోనూ ఫిషింగ్ హార్బర్ నుంచి ఇంచుమించు 40 మంది మన సునీల్ గారికి జాయిన్ అయ్యాము. జాయిన్ అయిన కుర్రోళ్ళు కొత్తగా ఓట్లు వచ్చిన కుర్రోళ్ళు. అది సునీల్ గారు ఆయన మంచి వ్యక్తి వల్లే ఆయన దగ్గరకు వచ్చి మేము జాయిన్ అవ్వాము. ఆయన పార్టీ తరపుని మేము 2014 నుంచి కూడా ఇదే పార్టీ తరపున ఉన్నాం. మేము ఆ పార్టీ కూడా నమ్మకంగా పనిచేస్తుందని ఉన్నాం. కానీ సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసిన పనులన్నీ కూడా అందరికీ నచ్చాయి. ఆ పథకాలు కూడా అందరికీ కూడా లబ్ధి పొందారు. లబ్ధి పొందిన వేళ ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తాం. ఆయన వల్ల మాకు లబ్ధి పొందింది. ఆయన వల్ల మాకు ఏ ఒకటైనా పథకాలు అంతే. మా ఇంటికి పింఛను వస్తుంది, మా ఇంటికి రైస్ వస్తుంది. ఏ ఒకటన్నా సరే మా స్కూల్ పిల్లలకి అందరికీ కూడా మాకు కొంతవరకు మాకు మేలు జరిగింది. మళ్ళీ రేపు నెక్స్ట్ వచ్చే ఓటు కూడా ఆయనకే వేస్తాం. అది చాలా వరకు చెప్పడం జరిగింది. మేము ఆ ధైర్యం చేత ఇప్పుడు సునీల్ గారికి మేము 40-50 మంది కుర్రోళ్ళు జాయిన్ అవ్వాం. అది కూడా అనిల్ గారి ఆధ్వర్యంలోనూ సునీల్ గారు నాయకత్వం వద్దెళ్ళాలి. ఆయన ద్వారాగా ఇంకా మంచి జరగాలి. కాకినాడ పిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్లో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ సజావుగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి జయనివాస్ వెల్లడించారు. కాకినాడ పిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ను కలెక్టర్ పరిశీలించి పోస్టల్ బ్యాలెట్ వినియోగంలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇతర జిల్లాల్లో ఓటు హక్కు కలిగి కాకినాడ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు 7-8 తేదీల్లో 2 రోజుల పాటు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించామని అన్నారు. 4179 మంది ఉద్యోగుల నిమిత్తం 13 పోలింగ్ కౌంటర్లతో పాటు 11 వెరిఫికేషన్ బృందాలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఉద్యోగులందరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. కలెక్టర్ వెంట జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ డి తిప్పేనాయక్, జిల్లా పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారి జి శ్రీనివాసరావు, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి డి నాగార్జున, సిపిఓ పి త్రినాథ్, ఇతర ఎన్నికల అధికారులు తదితరులు పాల్గొన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కు కలిగి ఉండి ఇక్కడ ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఇతర జిల్లాలకు చెందిన ఉద్యోగుల ఓట్లు లేకపోవడంపై ఉద్యోగులు జిల్లా ఎన్నికల ఫెసిలిటేషన్ సెంటర్ వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఏపీసీబీఎస్ ఈఓఎస్కే భాషం కృష్ణవేణి మాట్లాడుతూ కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ, అల్లూరి సీతారామరాజు, మన్యం జిల్లాలకు చెందిన సుమారు 100 మంది పైగా ఉద్యోగులకు ఓట్లు లేవన్నారు. ఇతర జిల్లాల రిటర్నింగ్ అధికారులు ఓటు పంపించకపోవడం వలన ఈ జిల్లాల్లో ఓట్లు లేవని అధికారులు తెలుపుతున్నారని అన్నారు. జిల్లా కలెక్టర్ నివాస్ దృష్టికి తీసుకువెళ్లడంతో కోనసీమ ఉద్యోగులకు ఓటు హక్కు కల్పించడం జరిగిందన్నారు. మిగతా జిల్లాల్లో ఉద్యోగులకు కూడా ఓటు హక్కు కల్పించాలని, లేని పక్షంలో ఎలక్షన్ డ్యూటీలను రద్దు చేస్తే మా జిల్లాలకు వెళ్లి ఓటు హక్కును వినియోగించుకుంటామని అన్నారు. క్వాలిటీ ఉంది. అందరికీ రమ్మంటే రావు. ఒకటేనా ఇవ్వాల్సింది మనం.
కృష్ణవేణి అండి. మేము శంకవరం స్కూల్ నుంచి వచ్చాము. స్కూల్ టీచర్స్ మేము అంతాను. అయితే ఇప్పుడు మాకు ఏమైంది ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ పోస్టల్ బ్యాలెట్ వేద్దామని వస్తే ఇక్కడేమో మాకు ఓట్లు లేవని చెప్తున్నారు. యాక్చువల్గా చెప్పింది ఏంటంటే మాకు ఎక్కడికైనా మీ దగ్గర ఓట్లు లేకపోయినా సరే మీరు ఫామ్ 12 ఫిల్ చేసి, అంటే డిక్లరేషన్ ఫామ్ ఫిల్ చేసి ఎలక్షన్ ఆర్డర్ ఇచ్చి మన ఎలక్షన్ కార్డు ఇక్కడ ఇస్తే మనకు ఓటు ఉంటుందని చెప్పారు. అలా అని చెప్తే ఇక్కడికి వచ్చాము. ఇక్కడ వస్తే ఇక్కడ ఇంచుమించు 300 మెంబర్స్ దాకా రిజెక్ట్ చేశారు. మా ఓట్లు అయితే ఇక్కడ లేవు. అండ్ ఇప్పుడు మళ్ళీ రిక్వెస్ట్ చేస్తే ఓన్లీ కోనసీమ వాళ్ళకి మాత్రం రేపటికల్లా పోస్టల్ బ్యాలెట్ తెప్పిస్తాము, మీకు వేయిస్తాం అంటున్నారు. మిగతా డిస్ట్రిక్ట్స్ దూరం ఉన్న వాళ్ళకి తెప్పించారంట. సో ఇప్పుడు మేడం చూడండి, పేషెంట్ ఇలా ఉన్నారు, బెడ్ మీద చాలా వచ్చారు, డ్యూటీకి కాదల్లాగా వచ్చారు. ఇక్కడేమో ఓటు వేయడం కూడా లేదు. ఇప్పుడు ఎక్కడికైనా తిరుగుతాము. ఇప్పుడు మనకి డ్యూటీ చేయడం ఎంత ఇంపార్టెంటో ఓటు వేయడం కూడా అంతే ఇంపార్టెంట్. అయితే అది వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. సో మాకు ఐదర్ డ్యూటీ అనే వేయండి, లేకపోతే ఓటు అనే వేసుకునివ్వండి. రెండు కూడా లేకుండా చేసేస్తున్నారు. అక్కడికి వెళ్తేనేమో మీరు ఎక్కడ పని చేస్తారో అక్కడికి వెళ్ళి ఓటు వేసుకోండి అంటున్నారు. సో అటు ఇటు తిప్పుతున్నారు. అక్కడి నుంచి వెళ్ళి ఇక్కడికి వచ్చాం, ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళమంటారు. ఎక్కడ అంటే 2 చోట్ల ఓట్లు అక్కడ చేస్తారు, మరి ఏం చేస్తారో అర్థం అవుతుంది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే మాకు ఎక్కడ వర్క్ చేస్తున్నామో అక్కడ ఓటు కల్పించండి. మేము లీవ్లు పెట్టుకుని ఇప్పుడు తిరిగే పరిస్థితుల్లో లేవు, పనులు ఉన్నాయి. సో ఇక్కడ కొంచెం మాకు ఎక్కడ వర్క్ చేస్తామో అక్కడ ఓటు కల్పించి మీరు ప్రామిస్ చేసినట్టు మాకు ప్రొవైడ్ చేయండి. థ్యాంక్స్.